ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ లేనప్పుడు ఒక రకంగా ఉంటాము, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం. ఆదికాండము 2 అధ్యాయము 1 అధ్యాయం చూసినప్పుడు, లేకపోతే 2 అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు, దేవుడు మానవుని చేసినప్పుడు అతను నిర్జీవంగా ఉన్నాడు. అతని జీవితంలో జీవం లేదు, చలనం లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడట, నాసికా రంధ్రములలో ఊది ఏ ఆత్మను ఊదాడు? జీవాత్మను ఊదాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అతనిలోనికి జీవాత్మను ఊదాడో అతను జీవించు మనిషి అయ్యాడు, జీవించు ప్రాణి అయ్యాడు. అతను లేచి అన్ని పనులు చేసుకోగలిగాడు. తోటలో తిరగడం వచ్చింది, పళ్ళు కోసుకోవడం వచ్చింది, తను జంతువులతో ఆడుకోవడం వచ్చింది, తన చుట్టూ దేవునితో సహవాసం చేయడం వచ్చింది. ఊపిరి లేనంత వరకు, ది బ్రెత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఊపిరి మనిషిలో లేనంత వరకు మనిషి జీవించువాడుగా లేడు. ఇప్పుడు మనం యోహాను సువార్త 20 అధ్యాయము చూసినప్పుడు అక్కడ శిష్యులందరూ భయపడుతూ ఉన్నారు. వారికి భయము జీవితం మీద, వారికి భయము ప్రాణం కాపాడుకోవడం కోసం, వారికి భయము శత్రువుల నుంచి ఎలా వస్తుందో, వారికి భయము క్రైస్తవ వ్యతిరేకులు, క్రీస్తు వ్యతిరేకులు, సిలువను వేసిన ఆ సైనికులు, ఈ అన్నిటి భయం మధ్య వాళ్ళు కూడా ప్రాణం లేని వారి వలె ఉన్నారు. మరొక మాటలో చెప్పుకోవాలనుకుంటే లోపల ఉండి తలుపుకు తాళం వేసుకున్నారు, గడియ పెట్టుకుని ఉన్నారు. వారు ఏం చేయడానికి ఆలోచన లేదు, తలంపులు లేదు. 19వ వచనం ఉంటుంది, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి. ఈరోజు మరి క్రైస్తవులు చాలా పార్టీలకు భయపడతా ఉన్నారు అనుకుందాం, లేదంటే ఆ రోజుల్లో కూడా చాలా భయపడ్డారు. ఈ క్రైస్తవులు భయం అనేది మొదటి నుంచి ఉందేమో, పిరికి వాళ్ళుగా ఉన్నారేమో. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి వారి మీద ఆత్మను ఊదారో అప్పుడు వారు ఏం చేయడం, ఎనర్జైజ్ చేయబడ్డారు, రివైవ్ చేయబడ్డారు. ఇక్కడ వ్రాయబడి ఉంటే చూడండి, మీకు సమాధానము కలుగునుగాక అని ఏం చెప్పారండి, వారితో చెప్పాడు. సమాధానము లేకుండా చాలా మంది ఉంటా ఉన్నారు. ఈ మధ్య వ్యక్తిగత సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, రాజకీయంగా సమాధానం లేదు, దేశంలో సమాధానం లేదు. కొన్ని చోట్ల ప్రాణాలకి భయపడుతూ ఉన్నారు. ఎవరు ఎప్పుడు ఎలా కొట్టేస్తారో తెలియని పరిస్థితుల్లో మనుషులు ఉంటా ఉన్నారు. పోనీ భార్యాభర్తలకు సమాధానం ఉన్నదంటే వాళ్ళు భార్యాభర్తలకు సమాధానం లేదు. కొంతమంది రాస్తూ ఉంటారు, అసలు ఉదయం లేస్తే చాలు వాదించుకొని భార్యాభర్తలు ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళు నిజంగా ధన్యులే అంటూ ఉంటారు. వాళ్ళు ఒకటంటే వీళ్ళు నో అంటారు, వాళ్ళు ఎస్ అంటే వీళ్ళు నో అంటారు, అలా వాదించుకుంటూ ఉంటారు. సమాధానం అనే దానికోసం బైబిల్ ఎంత పెద్ద స్టోరీ ఉన్నది. ఏంటి తెలుసా, సమాధానం. భూమి మీద సమాధానం కరువైంది, భూమి మీద అసమాధానంతో ఉన్నది, భూమి మీద ప్రజలు కొట్టుకుంటూ ఉన్నారు, వారు ఇష్టానుసారంగా ఉన్నారు. అప్పుడు దేవుడు ఇంటర్ఫీర్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు ఇంటర్ఫీర్ అయ్యాడంటే, ఎప్పుడైతే దేవుని బిడ్డల మధ్య, దేవుని బిడ్డలలో వారి హృదయాల్లో సమాధానం కోల్పోయిందో అప్పుడు దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు అసమాధానంగా ఎప్పుడైతే ఉన్నావో, నీవు శాంతి సమాధానం లేకుండా ఎప్పుడైతే ఉన్నావో తెలియకుండానే దేవుని యొక్క ప్రత్యక్షత మనతో ఉంటుందని మనం గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత వాళ్ళు అసలు ఊహించలేదు. ప్రభువారు తిరిగి వస్తారు, మనతో మాట్లాడతారు, మనల్ని ప్రోత్సహిస్తారు అనుకోలేదు. కానీ అక్కడ రాయబడి ఉన్నది, యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవునుగాక అని చెప్పాడు. అంటే షాలోమ్ అంటారు హెబ్రీ భాషలో, గ్రీక్ భాషలో ఎయిరేనే అంటారు. ఎయిరేనే అంటే పీస్. పీస్ అంటే ఏంటంటే ఇద్దరు గొడవపడిన వ్యక్తులకి మధ్య సమాధానం చేయడం, షేకింగ్ హ్యాండ్స్. లేకపోతే ఇద్దరు దేశస్తులు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, ఇరుగు పొరుగు దేశాలు, వారికి మధ్య శాంతి సమాధానం. ఇద్దరు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, శాంతి సమాధానం. ఇద్దరు కొడుకులు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, శాంతి సమాధానం. మొన్న ఒక వార్త చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఆస్తి పంచలేదని రిటైర్ అయిపోయిన తండ్రిని ఒకడు చాలా బాక్సింగ్ చెప్పినట్టుగా కొట్టేస్తామంటే ఎంత దుర్మార్గం. చాలా మంది ఇంకా అక్కడ సమాధాన వార్త ఏం ప్రకటిస్తామని చెప్పండి,
చాలా దుర్మార్గంగా ఈ రోజుల్లో ప్రజలు బయలుదేరారు. సమాధానం లేని జీవితము, శాంతి లేని జీవితము, కనికరం లేని జీవితము. చాలా మంది ఈవెన్ ఈనాటి పిల్లలు అంటే మెర్సీలెస్గా ఉన్నారు, అంటే కనికరం లేకుండా ఉన్నారు. వాళ్ళు అసలు ఎందుకు ఇవ్వాలి, ఆస్తి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెర్సీలెస్గా ఉండి వారి తల్లిదండ్రులను కష్టపెట్టి వారులే ఉన్నారు. ఈవెన్ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఎంతో కష్టపడి సంఘాలు కట్టుకుంటూ ఉంటే సంఘాలను దోచుకుపోయేవారిలాగా కొంతమంది ఉంటూ ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు అన్ని సమస్యలే. ఇలాంటి సమస్యల మధ్య యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే మీకు సమాధానము కలుగును గాక. ఒక్కసారి చెప్పలేదు ఆయన, మరలా 20వ వచనంలో కూడా చెప్తా ఉన్నారు, మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను. ఇక్కడ 22వ వచనంలో ఉంది, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది అన్నారు, వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి తండ్రి ఊదాడు, మనిషి జీవాత్మ అయ్యాడు, జీవించు ఆత్మ అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల మీద ఎప్పుడైతే ఆత్మను ఊదారో అప్పుడు అక్కడున్న వారు ఎనర్జైజ్ చేయబడ్డారు, వారు ప్రేరేపించబడ్డారు, వారు ప్రత్యేకమైన జనాంగంగా తయారయ్యారు. ఒక క్రైస్తవ మిషన్ ఒకటి తయారయ్యారు. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను అని చెప్పి ఆయన ఆ 12 మందిని పంపిస్తూ ఉన్నప్పుడు తోమా కాదు, ఒక యోధ ఇస్కరియోత లేడు, కానీ అక్కడున్న 11 మందిని ఆయన పంపిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, ఆయన మీద వారి మీద పరిశుద్ధాత్మను ఊదుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలోనికి వస్తుందో అప్పుడు మనము కూడా ఏం చేయబడతాం అంటే ప్రేరేపించబడతాం. గాలి ఎప్పుడైతే బంతిలో ఉంటుందో, బంతి అప్పుడు దొరులుతూ ఉంటుంది, స్థిరంగా ఒక దగ్గర ఉండదు. ఎప్పుడైతే గాలి తీసేస్తుందో ఆ బంతి ఒక వేసిన దగ్గరే ఉంటుంది బంతి. అలాగా మన జీవితంలో దేవుని ఆత్మ, దేవుని క్రియ, దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఉన్నాడో మనం కుదురుగా ఒక చోట ఉండవు. నేను అడుగుతూ ఉన్నాను, ఈ మధ్యకాలంలో మన ప్రియ సహోదరులు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ స్పెషల్ ఏంటంటే ప్రార్థన చేసుకుంటున్నాం. వారిలో పరిశుద్ధాత్ముడు పని చేస్తామన్నాడు. వారు ప్రార్థన చేయాలి, అవసరతల కోసం ప్రార్థన చేయాలి, అభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి, ఇగో యూత్ స్థిరపడడం కోసం ప్రార్థన చేయాలి, వారి ఉద్యోగాల కోసం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి, ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ వారిలో ఉందో వారిని ప్రేరేపిస్తూ ఉంది, ప్రార్థన చేయడం కోసం ప్రేరేపిస్తూ ఉంది. దేవుని ఊపిరి మనకి మార్గదర్శకత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. దేవుని ఊపిరి మనకి నూతన జీవాన్ని ఇస్తుంది. దేవుని ఊపిరి ఈ దినాన మన జీవితంలో ఎంతమందిలో దేవుని ఊపిరి ఉందో, ఎంతమందిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో తెలియదు, కానీ మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడాలని ఈ దినాన మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. 2-3 వచన భాగాలు మనం చూసుకుందాం. 2వ తిమోతి 3:16 వచనం. 2వ తిమోతి, పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16 వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా మనం అండర్లైన్ చేసుకోవాల్సిన ఒక మంచి విషయం ఏంటంటే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలము మనుషుని కోరికను బట్టి పుట్టలేదు. ఈ మధ్య ఒక పాట రాయాలనుకోండి, ఆ ప్రేరేపణ రావాలట. ప్రేరేపణ చాలాసార్లు ప్రేరేపణ కోసం మనుషులు మందు తాగుతారు, ప్రేరేపణ కోసం మనుషులు సిగరెట్లు తాగొచ్చు, ప్రేరేపణ కోసం మనుషులు మత్తు మందు తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన సినిమా పాట రాయాలంటే, ప్రత్యేకమైన యుగళ గీతం రాయాలంటే, ప్రత్యేకమైన తీవ్రవాద గీతాలు ఏమన్నా రాయాలంటే వాళ్ళకి ఏముండాలంటే ఇన్స్పిరేషన్ రావాలి, అంటే ప్రేరేపణ రావాలి. దానికోసం మనుషులు చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క బైబిల్ గ్రంథం ఎలా రాయబడిందంటే దైవావేశము వలన రాయబడింది, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో రాయబడింది. అందుకనే దేర్ ఇస్ నో ఎర్రర్ ఇన్ ద బైబిల్ అంటారు. బైబిల్ గ్రంథంలో తప్పుడు లేదు. ఒకసారి రాశారు, ఇది సరి చేస్తూ రాద్దామని లేదు.
కొన్ని ఈ లోకంలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి, ఒకే కథని 10 విధాలుగా రాశారు. గ్రంథకర్తలు చాలా రకాలుగా రాశారు, వాటికి వివిధ రకాలైన పేర్లు పెట్టారు. అంటే ఆ తట్టు కూడా మనం తీసుకొచ్చన్నారు. కానీ బైబిల్లో 40 మంది రాసినప్పటికీ 40 మంది ఒకే ఒక థాట్ కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మ పూర్ణముతో ఆ దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనము కూడా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపితాలే. అందుకనే ఈ బైబిల్ని మనం చదివినప్పుడు మనం ఆదరించబడతాం, మనం సమాధానం పొందుకుంటాం, మనం శాంతిని ప్రకటిస్తాం, మనము దేవుణ్ణి ప్రకటిస్తాం. మనం ఇంటి దగ్గర కూడా ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి. ప్రతి ఉదయాన్నే బైబిల్ చదవాలి. ఉదయం కుదరలేదా మధ్యాహ్నం ఖాళీ సమయంలో, లేకపోతే రాత్రి పండుకునే ముందు, ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మీరు బైబిల్ చదవాలి. కారణం ఏంటంటే ఇది దేవుని ప్రేరేపితమని గుర్తు చేసుకోండి. ఎప్పుడైతే వాక్యము మన యొక్క హృదయంలో ఉన్నదో మనము కూడా ఉజ్జీవింపబడతాం, మనం ప్రేరేపించబడతాం. 2 ప్రత్యేకమైన వచనాలు ఉన్నాయి ఈ సందర్భంగా. యోబు గ్రంథము 33 అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము 33 అధ్యాయము. దేవుని ఆత్మ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి సృజించిందండి? దేవుని ఆత్మ నన్ను కలుగజేసింది. అలాంటి భాష మనకు వస్తుందా? మా అమ్మకు అన్నది, నువ్వు ఎలా కన్నావో, నువ్వేంటి నాకు డబ్బులు ఏమిస్తున్నావు, అనవసరంగా నీ కుటుంబంలో పుట్టానని పిల్లలు ఉంటారు చాలామంది. నీకు పుట్టకుండా ఉంటే ఎంత బాగుండునో, దేవుడు నీ కడుపును పుట్టించాడు ఈ సమస్యలు పొందడానికి, ఈ కష్టాలు పడడానికి ఆయన శాపనార్థాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ యోబు ఎప్పుడు తన పుట్టిన తేదీని శాపనార్థం పెట్టుకోలేదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన నేను పుట్టాను అని చెప్తా ఉన్నాడు. మనము మనిషి ఇచ్చిని బట్టి పుట్టలేదు, మనము కేవలము పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత నూతన కుటుంబంలోనికి మనం చేర్చబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యోబు లాంటి ఒక కాన్ఫిడెన్స్ మనం కలిగి ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మ చేత నేను చేయబడ్డాను. మరొక వచనం మనం చూద్దాం. కీర్తన గ్రంథం 33 అధ్యాయము 6వ వచనం. యెహోవా వాక్కు చేత, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చాలా చక్కగా ఉంది. యెహోవా ఆత్మ చేత మనిషి కలుగు చేయబడ్డాడు, యెహోవా వాక్కు చేత ఆకాశములు చేయబడ్డాయి. ఈ మధ్యకాలంలో మనం ప్రతి శుక్రవారం మంచి బైబిల్ లెసన్ నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని కోసం, దేవుని యొక్క గుణలక్షణాల కోసం, దేవుడు చేసిన పనుల కోసం మనం నేర్చుకున్నాం. పోయిన శుక్రవారం దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు. అయితే మానవుని తన చేతులతో చేశాడు, తన స్వభావంతో చేశాడు. దేవుని ఊపిరి మన జీవితానికి ఎంతైనా అవసరం. దేవుని ఊపిరి మరేదో కాదు, దేవుని పరిశుద్ధాత్ముడే. 141వ దావీదు కీర్తన 2వ వచనంలో దావీదు కూడా చాలా చక్కని విషయాలు తెలియచేస్తున్నాడు. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి దావీదు. నేను ప్రార్థన చేయుట, నా ప్రార్థన ఎలాగ వెళ్తుందట? ధూపము వలె. మరి పూర్వకాలం ఏం చేసేవారంటే, యూదుల సమయంలో ఏం చేసేవారంటే సాంబ్రాణి తీసుకుని దేవుని సన్నిధిలో ధూపం వేస్తూ ఉండేవారు. ఇప్పుడు మన భారతదేశంలో కూడా కొన్ని చోట్ల ధూపం వేస్తూ ఉంటారు, అదంతా నిండిపోతూ ఉంటుంది. నా ప్రార్థన ధూపం వలె దేవుని దగ్గరికి వెళుతుంది. చాలా మంది చేతులు ఎలా పెట్టుకునో లేకపోతే ఎలా పెట్టుకునో ఉంటారు. కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారం అవునుగాక అంటూ ఉన్నాడు. మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం చేతులెత్తి మనం ప్రార్థన చేయం. దానికి కారణము మనం ఎత్తక్కర్లేదులే అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం చేతులెత్తి దేవునికి ఏంటంటే స్తుతియాగం చేయాలని బైబిల్ తెలియచేస్తుంది. ఇది మరొక మంచి విషయం. ఇందాక బైబిల్ గ్రంథం చదివినప్పుడు యెహెజ్కేలు 37వ అధ్యాయము 9వ వచనంలో చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మ మనలో ఏం పుట్టిందంటే జీవాన్ని పుట్టిస్తుంది. అక్కడ ఎండిన ఎముకలు చాలా ఉన్నాయి. ఎండిన ఎముకల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మను పంపిస్తా ఉన్నాడు.
ఎప్పుడైతే ఎముకలు అవి విడిపోయినాయి, అక్కడ ఏమీ లేదు. ఎప్పుడైతే దేవుడు తన ఆత్మను, జీవాత్మను రప్పించాడో అప్పుడు ఎముకలు కదులుతూ ఉన్నాయి. ఇక్కడ వ్రాయబడి ఉంది హెజ్కేలు గ్రంథం 37:9 జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీవాత్మ మీ మీదకి వచ్చునుగాక, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చునుగాక. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు ప్రవచించు, జీవాత్మను వారి మీదకి ప్రవచించు. వారు ఎండిపోయినట్టున్నారు, వారు జీవము లేకుండా ఉన్నారు, వారు జీవించకుండా ఉన్నారు, వాళ్ళ జీవితాల్లో ఫలాలు లేవు, వారి జీవితంలో ఎదుగుదల లేదు, వారి జీవితం ఎప్పుడు కష్టాలతో ఉన్నది, వారి జీవితం ఎప్పుడు దుఃఖంతో ఉన్నది, ఇరుకు ఇబ్బందులతో ఉన్నది. అయితే నరపుత్రుడా, నువ్వు ప్రవచించు, వారి మీదకి జీవాత్మ వచ్చినట్టు ప్రవచించు. ఎప్పుడైతే నువ్వు ప్రవచిస్తావో వారిలోనికి జీవాత్మ వస్తుంది, వారు జీవించబడతారు, వారు ఉజ్జీవింపబడతారు. ఈ విషయాల్ని మనం ఆలోచించినప్పుడు క్రైస్తవ జీవితం ఏంటంటే ఆత్మతో నింపబడిన జీవితం. ఇందాక మనం ఒక టైటిల్ ఇచ్చుకున్నాం. ఏంటి ఆ టైటిల్ అంటే, మన జీవితంలో పరిశుద్ధాత్మని క్రియ. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో ఈ అపోస్తలుల మీదకి వారందరూ ప్రత్యేకించబడ్డారు. క్రీస్తు కోసం వారు డెడికేట్ చేసుకున్నారు. అంతే, వాళ్ళందరూ సెపరేట్ చేయబడి వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే దేవుని కోసం, దేవుని మిషన్ కోసం పనిచేయడానికి వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆఖరిగా పేతురు రాసిన మొదటి పత్రికలోనికి వద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంది, యేసు క్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మలను పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసు క్రీస్తు రక్తం వలన ప్రోత్సహింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీ, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. ఇది ఒక్కళ్ళకి రాయలేదు. పౌలు గారు రాసింది కొరింథీయులకు రాసిన పత్రిక అన్నాడు, అంటే అది కొరింథీయులకు. ఎఫెసీలకు రాసిన పత్రిక అంటే అది ఎఫెసీ పట్టణంలో నివసించే వారికి. గలతీయులకు రాసిన పత్రిక అంటే గలతీ ప్రాంతంలో ఉండేవారి పత్రిక. కానీ పేతురు గారు ఏం చేస్తున్నారో తెలుసా, అన్ని ప్రాంతములలో ఉండే యాత్రికులైన క్రైస్తవులందరినీ కలుపుకుని వారికి చక్కని విషయాల్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ పత్రికట బహుశా డొమిషియన్ చక్రవర్తి కాలంలో రాయబడింది. డొమిషియన్ చక్రవర్తి క్రీస్తు శకం 81 నుంచి 96 వరకు ఆయన పరిపాలన చేశాడు. లేదా టార్జాన్ అని ఒక ఆయన ఉండేవాడు, ట్రాజన్, 98 నుంచి 117 వరకు ఆయన పరిపాలించాడు. బైబిల్లో రాయబడిన ప్రతి పుస్తకానికి ఒక హిస్టరీ ఉంది. అది ఏ రాజుల క్రింద ఇది వ్రాయబడిందో కూడా తెలియచేయబడింది. అందుకనే మనం బైబిల్ని, దాని యొక్క అథెంటిసిటీని ఎవరో ప్రపంచంలో డినే చేయలేరు. ప్రతి పత్రిక వెనుక ఎవరో ఏ సంవత్సరంలో ఇది రాయబడింది, ఆ సంవత్సరంలో ప్రజలు ఎలా జీవించారు, రాజు ఎలాగా వాళ్ళని ట్రీట్ చేశాడు అనే విషయాన్ని అక్కడ రాయడం మనం చూస్తాం. పేతురు రాసిన ఈ పత్రికలో ఏమంటున్నాడంటే, ఇక్కడ 2 కమ్యూనిటీలకు వ్యత్యాసం చూపిస్తున్నాడు. ఒకటి లోక సంబంధమైన కమ్యూనిటీ, 2 దేవుని ఆత్మచేత నింపబడిన కమ్యూనిటీ. లోక సంబంధమైన కమ్యూనిటీ ఎలా ఉంటారంటే దుష్టత్వంతో ఉంటారు, దుర్మార్గంతో ఉంటారు, కపటంతో ఉంటారు, వేషధారణతో ఉంటారు, అసూయతో ఉంటారు. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు వాళ్ళు ఏముండదంటే అసూయ ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, కపటం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు. ఇలాగా చాలా విషయాల్ని వేర్పాటు చేసి చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఈ క్రైస్తవ కమ్యూనిటీకి పేతురు గారు ఇచ్చిన చక్కని పేరేంటి తెలుసా, మీరు రాజులైన యాజక సమూహము అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సమూహం చెప్పండి? రాజులైన యాజక సమూహం. మనము వీ షుడ్ బి ప్రౌడ్. మీరు నేను గర్వించదగిన మాట ఏంటంటే, ఐఎమ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. మనం చెప్పుకోవాలనుకుంటే ఇలా చెప్పొచ్చు, నేను సాధారణమైన వాడిని కాదు. మీరు అందరూ చెప్పుకోవాలన్నమాట, నేను సాధారణమైన దానిని కాదు. మేము రాజులైన యాజక సమూహము, దేవుని యొక్క సమూహం, మనం పరిశుద్ధాత్మ చేత నింపబడిన సమూహం. కాబట్టి వీఆర్ నాట్ ఆర్డినరీ.
కొన్నిసార్లు మనము నేనేంటి అని ఇన్ఫీరియారిటీతో ఉంటాం. కొన్నిసార్లు పెద్దవాళ్ళ పక్కన కూర్చోవడానికి భయపడుతూ ఉంటాం. కానీ మనం వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. కారణం ఏంటంటే దేవుడు నిన్ను పిలుచుకుని నీకు ఆయన పరిశుద్ధాత్మ నుంచి నీకు ఒక మంచి టైటిల్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నీవు రాజులైన యాజక సమూహంలో భాగం. కాబట్టి నువ్వు చాలా గర్వించాలి. ఇంకా ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏర్పరచబడిన వంశం. మనము చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వంశం. మనం ఇంకా లోకానుసారమైన చీకటిలో లేము, లోకానుసారమైన మోసకరమైన ప్రజల మధ్య లేము. వీఆర్ సెపరేటెడ్ వన్, ప్రత్యేకించబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఎంత అద్భుతంగా ఉందో. 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి అన్నాడలా మీరు సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, కపటాన్ని విడిచిపెట్టాలి, వేషధారణను విడిచిపెట్టాలి, అసూయను విడిచిపెట్టాలి, సమస్త దూషణ మాటలను మాని. దూషణ మాటలకు ఏమన్నా అర్థాలు ఉన్నాయా? ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయి దూషణ మాటలకే? మీకేం తెలియదేమో కదా, మనం మంచివాళ్ళు కదా. దూషణ మాటలకే నువ్వు అప్పుడు ఏం చేసావు, ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఇంకా పాత పుట్టు దెబ్బలన్నీ దెప్పుతారు కదా. మీకు ఏమన్నా దూషణ మాటలకి ఉదాహరణ తెలియకపోతే పేపర్లు చదవండి, 2-3 పేపర్లు, అందులో కరెక్ట్గా తెలిసిపోతుంది. అన్ని పేపర్లోనే తెలిసిపోతుంది అసలు దూషణ మాటలు అంటే ఏట. అయితే ఆ దూషణ మాటలు వేరు, అవన్నీ వేరు. కానీ మనము మన సంఘంలో కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ, లేకపోతే కుటుంబ అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ ఈ దూషణ మాటలు ఉండకూడదు. చాలామంది కుటుంబాల్లో దూషణ మాటలు ఉపయోగించుకుంటూ ఉంటారు. అందుకనే బంధుత్వాలను దూరం చేసుకుంటూ ఉంటారు. ముఖం చూడకుండా మాట్లాడతారు, బూతు మాటలు మాట్లాడతారు. అంటే వాళ్ళకి ఇంకా రేపు ముఖం చూడడం అన్నట్టు మాట్లాడేస్తారో ఏంటో, చాలా భయంకరమైన మాటలు మాట్లాడతారు. అది చాలా తప్పు. అందుకని సమస్తమైన దూషణ మాటలను మాట్లాడడం మానేయాలి. క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే నిర్మలమైన వాక్యము పాల వలన, అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయినగు ప్రభు వద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు. ఎలాగొన్నాం చెప్పండి? పరిశుద్ధ యాజకులు. మీరెవరు? పరిశుద్ధ యాజకులు. మనం అందరం పరిశుద్ధ యాజకులు, మామూలు యాజకులు కాదు. మామూలు యాజకులు అయితే కొన్ని పొరపాట్లు ఉంటాయి, మనం పరిశుద్ధ యాజకులు. కాబట్టి ప్రభు వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మన మీద ఊదారో వీ బికేమ్ హోలీ. మన పాపాలు క్షమించబడినాయి. మన పాపాలు క్షమించబడడం మాత్రమే కాదు, ఇది విశ్వాసపు యొక్క క్రియ. విశ్వాసం, ఎవరైతే విశ్వాసం ఉంచారో ప్రభు నా పాపములు క్షమించినందుకు వందనాలు, కాబట్టి కొత్త పాపం చేస్తానని అనకూడదు. మన పాపములు క్షమించినందుకు వందనాలు. ఇకపై అలాంటి పాపాల్లో పడకుండా చూడండి. 2వది ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ చాలా చక్కగా ఉన్నది. 9వ వచనం చూడండి. ఈ వచనాన్ని మనం అందరం కంఠస్థం చేయాలి. ఎంతమందికి కంఠస్థం వచ్చే చెప్పండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్చబడిన. నెక్స్ట్ వీక్ పజిల్ ఇస్తాను మీకు, పాస్ అయిన వాళ్ళకి పెన్ ఇస్తాను. ఎలాంటి కంఠస్థ వాక్యాలు మనం తప్పకుండా చేయాలండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం ప్రచురం చేయాలండి మనం? దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. దేవుని యొక్క గుణాతిశయాలు లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. ఎంతమంది గుర్తున్నదో తెలియదు. దేవుని యొక్క గుణాతిశయం ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆయనలో ప్రేమ ఉన్నది.
ఆయనలో దొంగచాటును చంపే అలవాటు లేదు ఆయనకి. ఆయన ప్రజల కోసం చనిపోయాడు కానీ ఆయన ఎవరిని చంపలేదు. ఆయన జీవాన్ని ఇచ్చాడు, బ్రతికించాడు కానీ ఆయన ఎవరిని చంపలేదు. ఆయన ఎవరిని మోసగించలేదు. ఒకవేళ మోసగిస్తున్నాడని తెలిసినా అతని చేతిలో మోసగించబడ్డాడే కానీ ఆయన ఎప్పుడు నన్ను మోసగించావు కాబట్టి నీ మీద ప్రతీకారం తీసుకుంటాను అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన దయచేత ప్రతి ఒక్కరికి కూడా సమస్తాన్ని అనుగ్రహిస్తామన్నాడు. అపోస్తుల కార్యంలో ఉన్నది, మంచి వారి మీద కానీ చెడ్డవారి మీద కానీ ఆయన తన వెలుగును ఉదయింపచేస్తామన్నాడు. తన వర్షాన్ని కురిపిస్తామన్నాడు. తనకు సమస్తాన్ని ఇస్తామన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి మనకి ప్రతి విధమైన సహాయాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మనకి గ్రహింపశక్యం కాని వాడు. మనం ఆయన్ని అర్థం చేసుకోలేం, ఆయన కార్యాలను అర్థం చేసుకోలేం. మనం కూర్చుని తీర్పడిగా ఎందుకు ప్రభువా, నేను కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాను, ఎందుకు ప్రభువా నన్ను ఎక్కడ ఉంచావు, నువ్వు నన్ను ఆ ప్రాంతంలో ఉంటే నేను ఇంకా గొప్ప ఉండవుదును కదా, నేను పలానా ప్లేస్లో ఉంటే ఇంకా బాగుండేది కదా, నేను ఇంకో ప్లేస్లో ఉంటే మంచి థియాలజీ అని అయిపోదును కదా, ఇలాగ ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలను మంచి ప్లేస్లో ఉంచాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ ప్లేస్ని మనం సణుక్కుంటూ ఉంటాం. చూడండి, చాలామంది చేసుకున్న వాళ్ళ మీద సణుక్కుంటూ ఉంటారట, ఇంకా ఎంతో బెటర్ లైఫ్. కానీ దేవుడు అద్భుతమైన భర్తనిచ్చాడు, లేకపోతే భార్యనిచ్చాడు. దీన్ని బట్టి వాళ్ళు సంతోషించరు. కానీ దేవుడి మీద వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, సణుక్కుంటూ ఉంటారు. ఇలాగా మనకి అర్థం కాని దేవుడు, దేవా ఎందుకు నాకు ఈ పనిని కల్పించావు, దేవా ఎందుకు నన్ను ఈ ప్లేస్లో ఉంచావు, దేవా ఎందుకు నన్ను ఇలా నడిపిస్తున్నావు అని మీరు ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడే ఆయన మీకు సమస్తాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. ఏది చేసినప్పటికీ అది దేవుని చిత్తము. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈరోజు మనం నేర్చుకున్న చక్కని వాక్యం ఏంటంటే ద బ్రెత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఊపిరి. దేవుని యొక్క ఊపిరి అచేతనమైన వ్యక్తి మీదకి పడినప్పుడు, అతని నాసికారంధ్రంలోనికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి జీవించు ఆత్మయ్యాడు, అతను కదలడం మొదలుపెట్టాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎప్పుడైతే శిష్యులు పొందుకున్నారో వాళ్ళు భయము పోయింది, వాళ్ళు ప్రతి విధమైన పిరికితనం పోయింది, వాళ్ళు తిరిగి ఉజ్జీవింపబడ్డారో అందరూ కూడా ప్రపంచం యొక్క నలుమూలలకి చెదిరిపోయి క్రీస్తు ప్రభు యొక్క గుణాతిశయాలను ప్రకటించడానికి వాళ్ళు వెళ్ళారు. క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మనము కూడా రాజులైన యాజక సమూహము, మనము పరిశుద్ధ యాజక సమూహము, రాజులైన యాజక సమూహము. కాబట్టి మన అలవాట్లు కూడా ఎలాగుండాలంటే దుష్టత్వం మానేయాలి, కపటం మానేయాలి, అసూయ, దూషణ మాటలు, వేషధారణ ఇవన్నీ విడిచిపెట్టి మళ్ళీ తిరిగి క్రైస్తవ ప్రేమను మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ లోక సంబంధంగా మనం ఏం చేస్తున్నామంటే వేషధారణ లేకపోతే ఎలాగా, తప్పకుండా వేషధారణ ఉండాలి, లేకపోతే ఈ రోజుల్లో బ్రతకడం కష్టం. కొన్నిసార్లు మనము కోపం కొద్దీ మాటలు అనేసుకుంటూ ఉంటాము, తర్వాత ముఖం చూడడానికి ఇబ్బంది పడతాం. ఏదో వచ్చేస్తుంది అనేస్తాము, మళ్ళీ తిరిగి ఆ మాటను తీసుకోవడం మనకు కష్టమైపోద్ది, తర్వాత మళ్ళీ ముఖం చూపించలేము. ఇలాగ అయిపోతూ ఉన్నాం. ఈ వచనాలు చదవండి. 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదవండి. ఎంత చక్కగా ఉన్నా తెలుసా. ఒకప్పుడు మీరు ప్రజలుగా లేరు, ఇప్పుడు దేవుని ప్రజలుగా ఉన్నారు. ఒకప్పుడు మీరు కనికరించబడలేదు, కానీ ఇప్పుడు కనికరించబడ్డారు. కాబట్టి మీరు దేవుని బిడ్డలని మీరు గుర్తు చేసుకోవాల్సిందిగా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒకసారి మనం అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నా మీద ఊదండి. నీ పరిశుద్ధాత్మతో నా జీవితాన్ని ఉజ్జీవింపచేయండి. నీ పరిశుద్ధాత్మతో నా ఆరాధనను ఉజ్జీవింపచేయండి. నీ ఆత్మ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను ప్రేరేపించబడతాను. నీ ఆత్మ ఎప్పుడైతే నాలో ఉంటుందో అది నాకు మార్గదర్శిగా ఉంటుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నా జీవితంలో ఉంటుందో అప్పుడు నేను నూతన జీవాన్ని పొందుకుంటూ ఉంటాను. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నా జీవితంలో ఉంటుందో అప్పుడు ప్రత్యేకమైన జనాంగంగా నేను ఉంటాను. అనేక సందర్భాల్లో నేను తప్పిపోతున్నాను, ప్రభువా నన్ను క్షమించండి అని మనం అడుగుదాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. కూడి ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. మే నెల మొదటి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి. ఈ దినాన ప్రభు వచ్చిన మా ప్రియులైన వారందరినీ మీరు దీవించండి.
ఓ ప్రభా, వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. పరిశుద్ధాత్మతో మీరు ఊదండి, ధైర్యపరచండి, పిరికితనము గల ఆత్మ నుంచి దూరం చేయండి. ఓ ప్రభా, ఈరోజు మా మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, ఇంకా కార్యక్రమంలో ముందుకు నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. సమయంలో మంచి పాట పాడుకుని ప్రభు రాత్రి భోజనాలు